ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే విద్యాశాఖను ఈరోజు వారి ఆధీనంలో ఉన్నటువంటి సందర్భంలో విద్యా శాఖలో కూడా సమూల మార్పులు తీసుకురావాలని చెప్పండి, విద్యా రంగంలో కూడా పెను మార్పులు తీసుకురావాలని, కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లకు కాలేజీలు ధీటుగా మన స్కూల్ కూడా ఉండాలని చెప్పండి. ఈరోజు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పిన సందర్భంగా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈరోజు గత 10 ఏళ్ల నుంచి అసలు గురుకులాల గురించి పట్టించుకున్న పాపాన్ని పోయిన సందర్భం అధ్యక్ష. గురుకులాలు ఒకళ్ళు మంజూరు చేసిన రెంటెడ్ బిల్డింగ్లు ఉన్నాయి తప్ప నూతన భవనాలు కట్టిన ఆలోచన లేదు అధ్యక్ష. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల్లో ఉన్నటువంటి డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఎవరు ఊకందని విషయం అధ్యక్ష. పెరిగిపోతున్న నిత్యావసరాలు దృష్ట్యా పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి వారికి బిల్స్ పోతలేమని చెప్పండి. 40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు అధ్యక్ష. ఈ హౌస్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా వివిధ హోదాల నాయకులందరూ కూడా ఒకరోజు గురుకులకు వెళ్ళి ఈ మెనూకు సంబంధించిన అంశం కానీ ఈ పెంచిన ఛార్జీలకు సంబంధించిన అంశం చెప్తే విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆనందానికి అవధులేదు అధ్యక్ష. మా బిడ్డలను ఈ ప్రభుత్వం తమ పిల్లలు తమ కన్న బిడ్డలాగా చూసుకుంటుంది. నాణ్యమైన భోజనం, నాణ్యతతో కూడినటువంటి విద్యను అందిస్తూ ఈరోజు గురుకులాలను పటిష్టం చేస్తుందని చెప్పని ఈరోజు పేద ప్రజలకు సంబంధించి కుటుంబాలు ఉన్న వాళ్ళు ఈరోజు అభినందిస్తున్న సందర్భం అధ్యక్ష. మేము కూడా వెళ్ళినాం, వేములవాడలో కానీ సిరిసిల్లలో అనేక ప్రాంతాల్లో వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఆనంద బాష్పాలు రాల్చేటువంటి పేద కుటుంబాల తల్లిదండ్రులు కూడా దగ్గర ఉండి చూసిన అధ్యక్ష. ఈ విధంగా మేము ఆలోచన చేయలేమని మనం 3 మాసాలకు సరిపడా ఏదైతే ఏ రోజు ఏవి ఇవ్వాలి నాణ్యమైన ఫుడ్ అనేది కూడా ఈరోజు మనం ఇచ్చిన సందర్భాన్ని కూడా దయచేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు సంబంధించి ఈరోజు ఇంకా మరింత ముందుకు తీసుకొని పోవాలని చెప్పని ఈరోజు నిన్న 3 రోజుల క్రితమే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా మనకు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు యంగ్ ఇండియా స్కూల్ అంటే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ను ఏదైతే ముందుకు తీసుకొని పోవాలని చెప్పండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి వారికి 55 నియోజకవర్గాల్లో అధ్యక్ష ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్కు 200 కోట్ల రూపాయలను ఈరోజు మంజూరు చేస్తూ సుమారు 11,000 కోట్లతోటి 55 నియోజకవర్గాల్లో మొదటి దశలో ఈరోజు ఈ స్కూళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇది అధ్యక్ష ఒక విప్లవాన్ని విద్యా వ్యవస్థలో ఈ స్కూళ్లు